హైదరాబాద్ కేపీహెచ్పీలో బెట్టింగ్ కు బానిసైన ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. టెలిగ్రామ్ లో వర్క్ ఫ్రం హోం పేరుతో ₹1000 కట్టించుకున్నారు సైబర్ రేట్గాళ్లు. తర్వాత విడతల వారీగా ₹1,00,000 పోగొట్టుకుంది. ఇంట్లో ఉన్న బంగారం అమ్మి డబ్బులు కట్టినట్లుగా చెబుతున్నారు పోలీసులు. ఈ విషయంపై ఇంట్లో వారు ఏమైనా అంటారు అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. కుకట్పల్లి తులసీనగర్లో భర్త వెంకన్నతో కలిసి ఉంటుంది. భార్యాభర్తలు ఏపీకి చెందినవారు కావడంతో బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చారు. లేట్ నైట్ ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. అనుష్ అని 25 ఇయర్స్ ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఇంటర్నే చనిపోయిందని సమాచారం వస్తే మా నైట్ డ్యూటీ ఆఫీసర్ పోయేసి చూస్తే నైట్ హ్యాంగింగ్ చేసుకున్నట్టున్నది. అయితే వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు హైటెక్ సిటీలో చేస్తారు. వాళ్ళ భర్త 11 o'clock అట్లా వస్తాడు. ఈమెనే ఇంట్లో సాఫ్ట్వేర్ వర్క్ ఫర్ హోమ్ అని చెప్పేసి ఇంట్లోనే వర్క్ చేస్తుంటుంది. ఈ టాస్క్లు ఏమంటే టెలిగ్రామ్ యాప్స్ ఇంకోటి యాప్ ప్లస్ బెట్టింగ్ అలవాటు ఉన్నది. ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అదే కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు 1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు చిన్న సౌండ్ చేసినాడు. అలాగే వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి వేయించి స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నేను ఇట్లా అందరికీ బాయ్ అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రాసేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. విజయనగరం జిల్లా జామి మండలం విజినిగిరిలో సుపరిపాలనలో